వెల్కమ్ టు అమ్మకుట్టి కిచెన్ కుకింగ్. ఇవాళ మన కిచెన్ రెసిపీ వచ్చేసి లివర్ ఫ్రై అండి. అదేనండి కాడ్చాల ఫ్రై. చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకొని గంట వస్తుంది, గంటను కూడా కొట్టేసేయండి. చూడండి కావాల్సినవి చెప్తున్నాను. ఆనియన్స్ అలా చిన్న చిన్న కట్ చేసుకోవాలి. ఆయిల్, చికెన్ మసాలా, చెక్క లవంగం పౌడర్, సాల్ట్, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం అండి. చూడండి లివర్స్ శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. ఒక 4-5 టైమ్స్ శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి, లేకపోతే నీసు వాసన వస్తుంది. ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడిగి పెట్టుకోండి. చూడండి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని హీట్ ఎక్కాక ఆయిల్ పోసుకోవాలండి. చూడండి హీట్ ఎక్కిపోయింది, ఆయిల్ హీట్ ఎక్కింది కదా. ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకుందాం. ఇందులో ఆనియన్స్ కలిసేలా కలుపుకుందాం ఒకసారి. బాగా బ్రౌన్ షేడ్ వచ్చేసేయాలండి, బాగా రోస్ట్ అయిపోవాలి ఆనియన్స్, బాగా రోస్ట్ అయిపోవాలి. చూడండి రోస్ట్ అయిపోయింది కదా ఆనియన్స్. ఇప్పుడు మనం లివర్ వేసేసుకుందామండి. చూడండి లివర్ వేసేసుకున్నాం కదా. ఇది మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకుందామండి. కలిపేసుకుని ఒక 2 నిమిషాలు అలా వదిలేస్తే పచ్చివాసన అనేది పోతుందండి, నీచు వాసన అనేది. చూడండి అలా అయిపోయిందో, దగ్గరకు వచ్చేసింది, అయిపోయిందండి. చూడండి పచ్చివాసన అంతా, నీచు వాసన అంతా పోయింది కదా. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం కొద్దిగా. ఇది కూడా మొత్తం కలిసేలా కలుపుకుందాం. కలుపుకొని ఇవాళ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన కూడా పోయేలాగా ఒక 2 నిమిషాలు అలా వదిలేద్దాం. చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన కూడా పోయింది, ఈవెన్గా రోస్ట్ అయిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. ఇప్పుడు దీంట్లో కారం వేసుకుందామండి. మన రుచికి సరిపడా కారం, ఉప్పు వేసుకుందాం. చూడండి ధనియా పౌడర్ అండి ఇది. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా మొత్తం కలిపేసుకుందామండి. చూడండి కలిపేసుకున్నాం కదా. ఒక 2 నిమిషాలలో వదిలేద్దామండి. అయిపోయింది, కర్రీ అయిపోయిందండి. చెక్క లవంగం పౌడర్ అండి వేసేసుకుని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని చికెన్ మసాలా మీ ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. చెక్క లవంగం పౌడర్ మాత్రం కంపల్సరీ. చూడండి మొత్తం కలిపేసుకుని ఒక 2 మినిట్స్ అలా వదిలేద్దామండి, అయిపోద్ది కర్రీ. చూడండి కర్రీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలోకి ఒక్క ముక్క వేసుకొని తింటే మొత్తం అన్నం అంతా తినేస్తామండి. చక్కగా ఎంజాయ్ చేస్తూ తినేసేయచ్చు. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. ఇలా చేసి పిల్లలకు పెడితే చక్కగా తినేస్తారు. ఫ్రిడ్జ్లో కాకుండా బయట అయితే 3 డేస్ ఉంటుందండి, నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో కాకుండా బయట అయితే 3 డేస్ నిల్వ ఉంటుంది. మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే గంట వస్తుంది, గంటను